వేడివేడి అన్నం, తలకాయ కూర, కర్రీ తింటే చాలా బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి నేను ఒక స్పెషల్ చేయబోతున్నాను. అదేంటనుకుంటున్నారా? చూస్తున్నారు కదా, తలకాయ కర్రీ అనమాట. మా వారైతే తలకాయ కర్రీ తీసుకొచ్చారు. సో ఇదైతే నాకు వండడం ఫస్ట్ టైము. అత్తగారు అయితే చాలా సార్లు చేశారు. అయితే అక్కడ నేను చూసి నేర్చుకున్నాను అనమాట. మటన్ కానీ చికెన్ కానీ ఏవైనా నాన్ వెజ్ అయితే అక్కడే నేను ఎక్కువ నేర్చుకున్నాను. అమ్మకు కూడా వచ్చు, బట్ వెజ్ ఎక్కువ అనమాట. మా ఇంట్లో కూడా నాన్ వెజే, బట్ మరీ అంత అయితే కాదు. నాన్ వెజ్ సెక్షన్ మొత్తం అత్తయ్య దగ్గర చూసి నేర్చుకున్నాను, మీకు చూపిస్తానండి. ఫస్ట్ ఇక్కడ వచ్చేసి నేనైతే ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు చక్కగాను చిన్నవిగా కట్ చేసుకున్నాను. అందులోనే కాస్త పండు మిర్చి అనేవి కొంచెం వేసుకున్నాను అనమాట. పండు మిర్చి ఎందుకు వేసుకుంటాం అంటే ఘాటుగా ఉంటుంది. ఘాటుగా వేసుకుంటే తినడానికి చాలా టేస్ట్గా స్పైసీగా ఉంటుంది. పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను 2 టమాటాలు తీసుకున్నాను. 2 టమాటీలు అయితే సరిపోతాయండి ఈ మటన్ దాంట్లోకి అనమాట. తలకాయ మాంసం చాలా టేస్ట్గా ఉంటుంది, బట్ నేనైతే ఎప్పుడు తినలేదు, నార్మల్గా చెప్తున్నాను. నాకు ఎక్కువగా ఇష్టపడేది ఏంటంటే చికెన్ కర్రీ మాత్రం నేను ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాను. తర్వాత మటన్ కొవ్వు, ఎంతమందికి తెలుసండి మటన్ కొవ్వు? నాకైతే అది కూడా ఇష్టం అనమాట. ఎక్కువగా అది మటన్లో వచ్చేటప్పుడు కొంచెమే తినేదాన్ని, చాలా బాగుంటుంది. ఎక్కువగా అయితే అది కూడా తినలేము. 1 or 2 పీసెస్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. అయితే ఏ కర్రీ అయినా సరే నాన్ వెజ్ సెక్షన్ అయితే మాత్రం ఖచ్చితంగా స్పైసీగానే చేసుకుంటాను నేను. చాలా టేస్ట్గా చేసుకుంటే అసలు బయట హోటల్స్కి వెళ్ళి తినే అవసరం అనేది ఉండదన్నమాట. మా ఇంట్లో అయితే హోటల్స్కి వెళ్ళి తినేది చాలా తక్కువ. మా వారు ఇంకా మార్నింగ్ డ్యూటీకి వెళ్ళేటప్పుడు అయితే ఖచ్చితంగా నేను బాక్స్ కట్టేసి ఇచ్చేస్తాను. ఎంత లాంగ్ అయినా సరే, లేదంటే లేట్ అయినా సరే బాక్స్ ఉంచేస్తే మాత్రం ఖచ్చితంగా అతను భోజనం అయితే చేసేస్తారు. సో ఇంకా బయట భోజనంకి అయితే అసలు టైం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే టేస్ట్గా చాలా నీట్గా మనం చక్కగా ఇంట్లో ఫుడ్ని ప్రిపేర్ చేసుకుంటాం కదా. సో ఇంకా ఇవేంటి చూపిస్తాను అనుకుంటున్నారా? మంచి వాసన అండి. మామిడి చిగుర్లు, అంటే మటన్లో మామిడి ఆకులు వేసుకుంటే మనం చాలా త్వరగా అనమాట ఉడికిపోతుంది కర్రీ. నేనైతే ఉప్పు, కారం, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ ముందే వేయించుకున్నాను కదా, దాంట్లోన ఈ తలకాయ ముక్కలు వేసేసాను. ఇప్పుడు ఇందులోన మంచిగా మామిడి ఆకుల్ని కడిగేసుకొని దాంట్లోనే వేసేస్తాను అనమాట. మనం ఒక 5-6 ఆకులు వేసుకో, పెద్ద ఇది దావత్లకైతే మనకి కొమ్మ కదా. సో నేనైతే చూస్తున్నాను కదా, మొత్తం అంతా కూడాను కర్రీ అయితే బాగా ఉడికిపోయిందండి. కుక్కర్ పెట్టేశాను. 4 విజిల్స్ వచ్చాక తీసాను. ఈ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంది. వీడియో ఎలా అనిపించింది, మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోలో కలుస్తాను. ఇలా ట్రై చేయండి. ఎలాంటి కర్రీ అన్నా సూపర్గా ఉంటుంది. వేడి అన్నంలో ఉన్నా ఇలాంటి మటన్ కర్రీ వేసుకొని తింటే ఇంకా అదర్సే మరి.